హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చా. సో చాలా మంది రోజు వ్లాగ్స్ చేయక్క అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు, అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎంలో పెడుతున్నారు అనమాట. సో మొత్తానికి ఈ రోజు ఒక స్పెషల్ కంటెంట్తో మీ ముందరికి వచ్చేసిన. నాకు తెలిసి చాలా మంది చేసి ఉంటారు, బట్ నేను చేయడం అయితే ఫస్ట్ టైం. సో ఇదేంటిదంటే నా చేతిలో ఇది 50,000 నోట్స్ కట్ట కనిపిస్తుంది కదా, కొత్త నోట్ కట్ట. అయితే ఈరోజు అమ్ముగాడికి అండ్ రాజావారికి ఇద్దరికి టెస్ట్ అనమాట. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ ఏంటిదంటే వాళ్ళకు కూడా నేను చెప్పిన, ఎందుకంటే రాజావారికి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి, అమ్ముగాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు. సో ఇద్దరు కలిసి నేను ఈ 50,000 కట్ట ఒక దగ్గర దాపెడతా. అది ఎక్కడ దాపెట్టినా అన్నది ఒక లిమిటెడ్ టైం ఇస్తాను నేను వాళ్ళకంతే, లైక్ 15 minutes ఆర్ 20 minutes ఇస్తా. ఆ 15 to 20 minutes వాళ్ళు ఈ కట్ట ఏడో ఉందో దొరికించుకున్నారు అని అంటే నేను వాళ్ళకి అందులోకించి కొంచెం పైసలు మాత్రమే ఇస్తా. బట్ నేను వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు మాత్రం మొత్తం పైసలు మీకే అని చెప్పిన. కానీ అంత సీన్ లేదు, నేను మరీ అంత రిచ్ కూడా కాదు. ఇవి నేను ఏమంటారు బయట ఒకటి కట్టే పైసలు అనమాట. సో క్యాష్ ఉన్నాయి కదా అని చెప్పేసి కంటెంట్కి వాడుకుంటున్నాను అంతే. సో ఈ ఛాలెంజ్ ఎట్లుంటుందో చూడండి. ఓకే, మా అమ్మ కూడా నా వ్లాగ్సే పెట్టుకొని చూస్తుంది. కెంజగాడేమో ఆగం అవుతున్నాడు, ఎక్కడ పోతున్నామో మేము అని చెప్పి. ఓకే అమ్ములు వస్తారా బయటికి, రావచ్చా? ఓకే సక్కం రెడీ, పైసలు మీరు ఇప్పుడు బయటకు రండి. ఎక్కడ దాపెడుతున్నావో చెప్పవా, ఎక్కడ దాపెడతావో చెప్పవా అని అడుగుతున్నారు. ఇక ఆ మాత్రం దానికి ఇక ఈ వ్లాగ్ ఎందుకు, ఈ కంటెంట్ ఎందుకు చెప్పండి. అయితే ఇప్పుడు నేను దాపెట్టే ముందు వీళ్ళిద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అదేంది లేకపోతే మీ కళ్ళ ముందు దాపెట్టాలా? ఆహా, నీ రూమ్ లో గానీ నా రూమ్ లో గానీ హాల్లో గానీ దాపెడతా. వైషు రూమ్ లో మాత్రం దాపెట్టా. ఓకే చలో. అంత సీన్ ఏం లేదులే, చూసిరా ఎట్లా పడుతుందో నా బిడ్డ నా మీదకి. మళ్ళా ట్విస్టులు ఇయ్యకు, నా రూమ్ లో దాపెట్టినా అని చెప్పేసి అనంట. మీరు బయటకైతే కొంటిరా, దాపెడతా. నాట్ ఇన్ యువర్ రూమ్ ఆఫ్ కోర్స్. Now get out. I would appreciate my privacy. I know. Thank you. నేనైతే పైసలు అక్కడ పెడుతున్నాను, అక్కడ పెట్టినా కానీ కనిపిస్తున్నాయి. సో చేంజ్ ద ప్లేస్లో ఇక్కడ పెడదామని అనుకుంటున్నాను. సాయిగాడి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, పైన ఎక్కడ పెట్టడానికి రావట్లేదు నాకు. మీద పెట్టు పైసలు మెల్లగా, అది ఎక్కకు. సాయి 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 పెట్టు పెట్టు. కనిపించలేదు, కనిపించట్లేదు, కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. సో ఓకే, మొత్తానికైతే మీకు తెలుసు ఎక్కడ ఉన్నాయని. వాళ్ళు కనిపెట్టరా చూద్దాం. ఓకే సో ఓకే, ఫైనల్లీ పైసలు అయితే పెట్టేసినాం. ఇప్పుడు వైషు తేజ్ వాళ్ళని లోపలికి పిలిచి టైం స్టార్ట్ చేద్దాం. ఓకే కమ్, స్టాప్ వాచ్. మొత్తానికైతే వైషు తేజ్ వాళ్ళని లోపలికి పిలిచేసినాం. ఒక నిమిషం, స్టాప్ వాచ్ స్టార్ట్ చేయండి. మీకు ఇచ్చే టైం ఓన్లీ 15 minutes అంతే. 15 నా 15 minutes. నా కంటెంట్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి వ్లాగ్ కూడా రీచ్ పోదు. ఏమంటావు వైషు? 15 minutes ఆర్ 10 minutes అనుకున్నామా? ఓకే దెన్ 10 minutes ఈజ్ ఫైన్. చలో 15 minutes. ఓకే ఒక్క నిమిషం, స్టాప్ వాచ్ స్టార్ట్ చేస్తున్నా. ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి ఇవ్వండి ఫోన్, లేకపోతే అమ్మమ్మ ఫోన్. స్టార్ట్. ఆగొక్క నిమిషం. ఓకే 15 minutes. పడ్డారు. ఇగో సామాన్లన్నీ పిచ్చి పిచ్చిగా పీకి ఖరాబ్ చేయొద్దు చెప్తున్నా ముందే. మాకేం జోగాడికి అర్థమైతలేదు ఏమైతుందో. యాక్చువల్లీ ఛాలెంజెస్ హాయిగానే కూడా ఇన్వాల్వ్ చేస్తామంటే పిల్లలు వద్దన్నారు. మళ్ళీ దొరికితే పైసలు ఆగిపోతాయి అని, అందుకే సాయిగాడు పాపం పండుకుని ఉండేవాడు. ఇందాక నేనే లేపిన. బార్ కౌంటర్ వరకు అయితే ఏం పోలే, నిజంగా చెప్పాలంటే బార్ కౌంటర్ వరకు అయితే పోలే. క్లోజ్ చేసేసేయాలి మళ్ళా.
ఉన్నాయా? పైసలు నీకెందుకు అది మంచిగా పెట్టు. ఇక్కడ వెతికేసినట్టేగా, ఇంకా అయిపోయినట్టే కదా నాన్న. ఇక్కడ ఇక్కడ అయిపోయినట్టే కదా మన పెట్టి. మేము ఎందుకు చెప్తాం రా ఏడబెట్టినాము. ఇక అది బంద్ చేసేయండి. ఇంకొకసారి ఎతికిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో ఎత్తుకోదు. మమ్మీ మమ్మీ ఏమైంది? కెంజో గారు చూడండి, ఇందులో ఎక్కడ ఏమి ఇదేమంటారు స్క్రిప్టెడ్ కాదు. అందుకే 15 minutes కంటిన్యూస్ గా పెడతా. దొరకకపోతే ఓడిపోయినట్టే. 5,000 అట్లా ప్రైజ్ మనీ ఏం అనౌన్స్ చేయట్లే. 5,000 అంట. మామ ఎందుకు లేస్తాడు? మొత్తం చెత్త చెత్త. ఆగమాగ అబ్బా నా రూమ్ లోకి వచ్చిర్రు. వెతికేసాడు అక్కడ ఆల్రెడీ తేజ. ఆహా అక్కడ లేదు అసలు. నేను బార్ కౌంటర్ చెప్పలే. నేను అవి అందులో పెట్టనని చెప్పిన నాన్న. బట్టలు అలా పెట్టనన్నా. అరే కొంచెం కిందకుంది. నేనే తీసుకున్నా. నువ్వు తీసుకున్నా. మీరా అరే ఎడ పెట్టింది. కానీ నువ్వు లాస్ట్ చూపించిన స్పాట్ అసలుకి గెస్ చేయకుండా ఉండేటట్టు ఉంది అనుకో, అది నాట్ అట్ ఆల్ ఫేర్. అట్లా ఇట్లా అవును మళ్ళా. సరే ఇప్పుడు వెతికేది వెతుకోలేను. నా రూమే అని ఎందుకు అనుకుంటారు? వెళ్తాక మామ అంటే బాత్రూమ్ కూడా తేజ్ గారు చీటింగ్ చేస్తున్నాడు. అమ్మమ్మ చెప్పమ్మా అంట. కొంటురు మమ్మీని. 5,000 ఇస్తా అని తేజ్ గారు పోయి చెప్పిండు. 2,000 ఇస్తా అని మమ్మీ అమ్మగారు చెప్తున్నాడు. ఇంకా చెప్తే గేమ్ ఎట్లయితుంది నాన్న? అసలు టైం చూద్దాం ఎన్ని మినిట్స్ అయింది అంటే. అఫ్ కోర్స్ ఇందులో కూడా రికార్డింగ్ అవుతుంది కాబట్టి. ఇంకా 10 minutes 9 minutes 31 seconds ఉంది. ఆ బెడ్ మొత్తం నీట్ గా సదరాలి. నాకా? అమ్మా ఏమంటుంది చూసిర్రా? నాకంటే ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చిందంట. అందుకే అన్నా. కాబట్టి
లైట్లు బంద్ చేయాలి. వెతికేశ్వరు కెంజో కానీ తోక్కినాను అనమాట. సారీ కెంజో. వయసు తేజు రూమ్ సర్చ్ చేస్తుంది. నాకు కాల్ వచ్చింది, ఒక్క సెకండ్ కోసం కాల్ డిస్కనెక్ట్ చేసింది, అందుకే అదేమంటారు వీడియో పాజ్ చేసిన. నానా వద్దు నానా. ఎందుకు వద్దాను? సరేలే. దాని కింద అన్ని నా రిపోర్ట్స్ అవి ఇవి ఉంటాయి, అందుకని. మా చెప్పమ్మా 5 మంది ప్లీజ్. చూసారా నా కొడుకు 5,000 నాకు ఇస్తాడంట డైరెక్ట్గా లంచం. నిజంగా నాకే ఇస్తావా నాన్న? నాతోనే ఛాలెంజ్, నాకే 5,000. ఏడబెట్టిరే ఇల్లు ఏడైనా ఫస్ట్ హాల్ మొత్తం ఎత్తుకోమా లేవా మనం లేవు చీరలేమన్నా చూడండి, మేబీ హాల్లోనే ఉండొచ్చు, హాల్లోనే వెతకండి. నానా వద్దు వద్దు, రిస్క్ తీసుకోకు. పైన పెట్టిరే ఇల్లు. నానా అది ఇరిగిపోతుంది, వద్దు వద్దు వద్దు. నీ ఇష్టం. అక్కడ పట్టుకోవాలి నాకెందుకో ఎందుకు కొంచెము సాయి దొరికి నాకు అదే నా అమ్మగారు కూర్చున్నందుకు డౌట్ వచ్చింది వాళ్ళకి. ఇంకోటి ఇలా ఇట్లా మమ్మీని చూస్తుంది. అవును, అసలు ఈమెకు అనవసరంగా చెప్పినాం. కూడా తినకుండా ఉండాలి. ఏంది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తానికి ఇంత ఇట్లా దొరికిపోయినా ఏసీ మీద పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి చేద్దాం వ్లాగ్. అవసరం లేదు. అందుకే నా లోపలికి నూకురా ఇంకా. అసలు నేను ఇంకొకటి ఏమనుకున్నాను తెలుసా, ఇక్కడ సైడ్ ఆల్రెడీ ఎక్కడైతే వెతికిర్రో ఈ పైసలు ఇక్కడ నుండి తీసి మళ్ళీ ఆడ పెట్టేద్దామా అని అనుకున్నా. వేరే లోపలి చాలా పెట్టాల్సింది. గెలిచినా అయిపోయింది అంతే. గెలిచినా అయిపోయింది కానీ ఇంకా నేను మొత్తం పైసలు ఎవడు ఇస్తలేడు, జస్ట్ మీకు ఇచ్చేది ఇలాగేంటి 1000 రూపాయలు. నువ్వు ఎట్లాగో గెలవలేవు, షేర్ చేద్దాం అనుకున్నా. అసలు మీకు ఎన్ని ఇస్తా అని చెప్పిన సంఖ నాకండి 25,000. మీకు ఇచ్చేది జస్ట్ ఎంత 5,000 ఇస్తా. అక్కకు దొరికితే 10,000 ఇద్దాం అనుకున్నా, నీకు దొరికితే 5,000. అరే అమ్మ ప్లీజ్ అమ్మ ఇయ్యమ్మా, ఏ పని చెప్తాది ఒక్క నిమిషం ఆగండి. నానా మన ఇద్దరితో ఒక డీల్ ఉండే, 10,000 ఇస్తే 5,000 నీకు ఇస్తావు. అది నువ్వు చెప్తే అని నాకు చెప్పలేదు, ఎవరే చెప్పలేదు నాకు. ఇది ఎప్పుడైంది? అరే కాదు నువ్వు మంచిగున్నావు నువ్వు చెప్తేస్తా అన్న చెప్పేస్తుండే నాకే నాకు చెప్పలేదు. ఇప్పుడు ఏంటిది అన్నట్టు చాలా కష్టపడి ఆ ఏసీ మీద సాయిగాడిని లేపి మరీ పెట్టినాము, అయినా సరే వాళ్ళు దొరకబట్టేసారు మొత్తానికి. సో మా అమ్మ వల్లనే దొరికినాయి. ఆడ కూర్చోకపోయిన ఉంటే ఆమె జరుగుమన్న ప్రతిసారి ఇట్లా దొరికిపోతాం అని చెప్పేసి ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. నా కొడుకు మంచిగా పట్టేసిండు. ఇంకా అప్పటికి చెప్తానే ఉన్నారే ఆ సోఫా చక్కగా లేదురా కింద పడతాము అన్నా సరే వినట్లేడు వాడు. మొత్తానికి ఇక్కడ పైసల డిస్కషన్ నడుస్తుంది.
ఆగు. ఇచ్చేది ఏం లేదు. సో మొత్తానికి చెప్పినట్టు వాళ్ళకి జస్ట్ ఇది కంటెంట్ కోసమే అనమాట. వాళ్ళిద్దరికి 1000 రూపాయలు ఇచ్చేసి వ్లాగ్ ఎండ్ చేస్తాం. మంచిగా పంచుకుంటారు. ఎప్పటికి చేయవా? ఇప్పుడు ఇచ్చింది అదే పైసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? నీ ఇవ్వట్లేదు. ఏ కథలు వాడకు. ఆగమ్మా. నీకు ఇయ్యనండి. ఇంకా ఉన్నాయి కదా కట్ట చేతువ. ఏది? సరే అదంతా కాదు కానీ తేజ 5000 ఇస్తా లాస్ట్. ఇంకా నీకు నాకు మధ్యలో 5000. నాకు మళ్ళీ నీకెందుకు? నీకు దొరకలేదా? నేనే కదా help చేసి. అంత సీన్ లేదు. అమ్మ నేను ఆడమ్మా ఇట్లాంటిది పోహ. ఎన్ని ఉన్నాయి అవి? 10,000. 5000. అమ్మా నువ్వు ఇందాక నన్ను నువ్వు నీకు ఇయ్యనండి. ఏయ్ అమ్మా అట్లా ఇయ్యకమ్మా. నానా కట్టే పైసలు నానా, అమ్మా కట్టే పైసలు రా. ఉట్టిగా నన్ను అట్లా చెప్పినా మీకు. సరే మళ్ళా రెడీ. సరే తీసుకో. ఇస్తున్నా. ఇప్పుడు ఏమి సరే ఇప్పుడు మనం బయటకు పోదాం అన్నారు కదా ఎన్కాంటో. ఏ, అవసరం లేదు. ఆ బిల్లు మీరే కట్టాలి. ఇంకా మా తొక్కలకేమో అనేది వైషు 5000 నీకు 5000 తమ్ముడికి. అమ్మా బ్రో 654 అంతే. బ్రో 55 మమ్మీ అంటుంది. మమ్మీ బ్రో 55 బ్రో 5 అమ్మా ఏందమ్మా? సరే ఎన్కాంటో బిల్లు మీదే, నాకైతే సంబంధం లేదు ఇప్పుడు. నాకు సరే నువ్వు చెప్పురా సాయి న్యాయం ఏంటి? ఎంత ఇయ్యాలా? 2525 5000 నాకు. అసలు ఇవ్వాలి కూడా కాదు. ఆడు పైన పెట్టినందుకు ఆడు కూడా తీసుకుందాం అనుకుంటారు. ఛీ, అసలు నీ వల్లనే దొరికినమే, నీ వల్లనే దొరికినాం. నువ్వు కమ్మున ప్లేస్ అన్న మార్చేది ఉంటే. వస్తున్నారు పైసల కోసం. ఎప్పుడు అమ్మాయి గెలుతో కదా గెలవకపోతే ఏంది అమ్మా? అమ్మ వాడి దగ్గర క్యాష్ ప్రతిసారి ఉంటదమ్మా. సరే ఇప్పుడు ఎంత ఇచ్చినావు? 4000 ఇచ్చిన మమ్మీ. ఇంకేంది నువ్వు నువ్వు గెలవకపోయినా ఇచ్చిండు కదనే. అదే కదా ఎగ్జాక్ట్లీ. వాడి దగ్గర ఇచ్చేదాన్ని 55 ఇచ్చేదాన్ని ముందే మాట్లాడి పెట్టి అమ్మాయి సరే, ముందే ఓకే, చెప్పినా ఈ అమ్మ, గేమ్ వేరే కింద వేరే మొత్తానికి వేరే తేజు అన్నమాట. అమ్మాయి బయటకు పోదామంటే తన దగ్గర ఇట్లుంటది. 500 మీకేమో మేమంతా ఎంతో అన్యోన్యంగా ఎంతో హ్యాపీగా ఉంటామని అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి మా ఇంట్లో ఇది రియాలిటీ. 1000 రూపాయల కోసం కొట్లాడుకుంటున్నారు. వచ్చాక మా ఇద్దరికి పెడితే అక్కను అవునా బయటకి బయటకి అసలు రాకపోతే అల్ల అసలు బార్ కౌంటర్ లేనే లేదని చెప్పిన. ఇప్పుడు ఏంటి అయిపోయిందా? ఇప్పుడు ఎంత? ఏందమ్మా గెలిచినట్టే ఉండే ఇస్తూనే ఉంటే చూడు. అసలు ఏంది ఏంటి వాడు అంత సీన్ లేదు. ఒక్క రోజులో అయిపోగొడతావా? నీకు ఇయ్య. లేకుండా 5,000-6,000 అయిపోలేవా నీకు? అక్క ఆగి ఇప్పుడు అంతా ఏంది మాట్లాడుతుందమ్మా? నేను గెలిచిన అయిపోయింది, ఇచ్చిన కదా. ఇప్పుడు ఎక్కువ అది కూడా చేసుకుంటా. నేను ఇయ్యా. అమ్మా ఇట్లా ఆడను అమ్మా నాకు ఇయ్య. ఇట్లా ఎందుకు చేస్తున్నావు? మరి ఇచ్చినాక హ్యాపీ ఉండొచ్చు కదా. అన్ని కావాలి. నేను ఇది కూడా పెడతా బ్లాగ్ లో. పెట్టు దాంట్లో ఎట్లా కొట్టుక వస్తున్నారు చూడండి. తీసుకున్నాక అవసరం లేదు. ఏడే పెట్టు. మాట్లాడు మజాక్ చేస్తే సో మొత్తానికి వ్లాగ్ చూసిర్రు కదా. లొల్లి 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 వేసిర్రు. నేనైతే లాస్ట్ కి దేశానికి 5000 ఇస్తున్నా అంతే. వాళ్ళకేంచి 2500. నా ఇష్టం. ఇక అది వాడి ఇష్టం అంతే. నా ఇష్టం. సాయిగాడికి ఇక సాయిగాడి ఇష్టం, వైష్ ఇష్టం. సాయిబాబా ఇష్టం లేదు, అక్క ఇష్టం లేదు. అమ్మా ఇట్లుంటది ఇంట్లో పైసలకు సంబంధించి వ్లాగ్ చేస్తే. సంబంధం లేదు ఇగో వెళ్ళిపోతుంది మళ్ళీ. వైష్ ఇప్పుడు మళ్ళీ నేనే కోపం వచ్చి వైష్ వెళ్ళిపోతుంది. నేనే పెట్టేసి ఇప్పుడే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. నాకు తెలిసి ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేసిర్రు అనుకుంటా. ఇంకో గంట సేపు మా ఇంట్లో ఈ రామాయణం నడుస్తుంటది. సో ఇట్లాంటి ఇంకేమైనా డిఫరెంట్ కంటెంట్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్ లో చేయండి. మేము నెక్స్ట్ ఖచ్చితంగా ట్రై చేస్తాం. కీప్ వాచింగ్. నమస్తే మచ్చా. బై బై ఎవ్రీవన్. లవ్ యూ ఆల్.